వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేసింది. అండ్ నేటి నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తించనుంది. 2 వీలర్స్ పై 80%, 3 వీలర్స్ పై 90%, 4 వీలర్స్ పై 50% రాయితీ వర్తించనుంది. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేసింది. నేటి నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తించనుంది. 2 వీలర్స్ పై 80%, 3 వీలర్స్ పై 90%, 4 వీలర్స్ పై 50% రాయితీ వర్తించనుంది. వాహనదారులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై జీవో విడుదల చేసింది. నేటి నుంచి పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తించనుంది. 2 వీలర్స్ పై 80%, 3 వీలర్స్ పై 90%, 4 వీలర్స్ పై 50% రాయితీ వర్తించనుంది. రైట్, ఇక దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి లైవ్ లో అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి. న్యూ ఇయర్ పండుగ వాహనదారులకు వచ్చిందని చెప్పుకోవచ్చు. భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించింది. దాదాపుగా 300 కోట్ల రూపాయల పైబడి చలానాలు ఉండడంతో గవర్నమెంట్ ఆ చలానాలకు సంబంధించి భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించిన నేపథ్యంలో దానికి సంబంధించి గత 2 రోజులుగా ఊహాగానాలు వెలువడుతూ ఉన్నాయి. ఎప్పట్లోకి వస్తుంది, తర్వాత ఎప్పుడు జియో విడుదల చేస్తారని చెప్పేసి. సో చాలామంది ఎప్పుడైతే విషయం బయటికి రాగానే ఇమీడియట్గా అందరూ కూడా ఈ చలాన వెబ్సైట్ని ఆశ్రయించిన ఈ చలాన వెబ్సైట్ కూడా క్రాక్ అయ్యే స్థాయిలో చాలామంది వాహనదారులు ఈ చలాన వెబ్సైట్ని ఆశ్రయించడం జరిగింది. ప్రస్తుతం మాత్రం కొద్దిసేపటి క్రితమే దీనికి సంబంధించిన పూర్తి జీవోను విడుదల చేయడం జరుగుతూ ఉంది. దీనిలో మనం ప్రధానంగా గమనిస్తే ఈ అంటే వాహనదారులు ఏమైతే తమ మీద పడ్డ చలనాలు ఏమవుతుందో దాని మీద భారీ ఎత్తున డిస్కౌంట్లు ప్రకటించిన నేపథ్యం మనం చూస్తూ ఉన్నాం. దీనికి సంబంధించి మనం చూస్తే ఆర్టీసీ బస్సుల కాడి నుంచి రోడ్ల మీద వెళ్ళే 2 వీలర్ వరకు కూడా ఈ డిస్కౌంట్లు అనేవి అప్లై అవుతాయని చెప్పేసి కూడా ఆ జీవోలో చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది సంజన. దీన్ని మనం చూస్తే ఆర్టీ డ్రైవర్స్ సంబంధించి ఏదైనా సరే డ్రైవర్ మీద కానీ తర్వాత బస్ మీద కానీ ఏదైనా చలన ఉంటే 90% డిడక్ట్ చేసి ఒక 10% కనుక పే చేస్తే చలన మొత్తం కూడా తీసేయడం జరుగుతూ ఉంది. అలాగే దీనికి సంబంధించి 2 వీలర్స్ అలాగనే ఆటోస్ 2 వీలర్స్ అలాగనే 3 వీలర్స్ ఆటోస్కి సంబంధించి కూడా మొత్తంగా 80% డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. జస్ట్ మీరు మీకున్న చలనాలో సపోజ్ 1000 రూపాయలు కనుక ఉంటే దాంట్లో మీరు 20% కనుక కడితే 2000 కనుక కడితే మిగతా 8,000 కూడా డిస్కౌంట్ కింద పోతుంది. కాబట్టి ఇది ఒక రకంగా చెప్పాలంటే న్యూ ఇయర్ వేడుక ఇప్పటి నుంచే మొదలని చెప్పుకోవచ్చు. వాహనదారులకు చాలాసార్లు కూడా తమ మీద పడ్డ చలానాలు భారీ ఎత్తున చలనాలు వేశారు. పోలీసులు కూడా రోడ్ల మీద ఉండి ట్రాఫిక్ కన్జంప్షన్ కంటే కూడా చలానా వేయటంలోనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉన్నారని చెప్పిన అనేకమైన ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ పోలీసులు గవర్నమెంట్ తీసుకున్న ఒక ప్రతిష్టాత్మకమైన ఒక నిర్ణయం చెప్పుకోవచ్చు. ఈ జీవో కొద్దిసేపటి క్రితమే మనకు వెలువడింది. మనం గమనిస్తే 2 వీలర్ కావచ్చు అలాగనే 3 వీలర్ కావచ్చు, అంటే ఆటోలకు కూడా మనం కనుక 20% కానీ పే చేయగలిగితే 80% డిస్కౌంట్ అనేది వస్తూ ఉందని తెలుస్తూ ఉంది. దీంట్లో లైట్ మోటార్ వెహికల్స్ హెవీ మోటార్ వెహికల్స్కి సంబంధించి కూడా 40 నుంచి 60% వరకు కూడా వాళ్ళు డిస్కౌంట్ ఇవ్వడం జరుగుతూ ఉంది. సో మొత్తం మీద చూస్తే 90 నుంచి అంటే 90% వరకు కూడా బస్సులకు, తర్వాత 80% వరకు కూడా ఆటోలకు, తర్వాత 2 వీలర్స్కు, అలాగనే 40 నుంచి 60% అంటే మోటార్ వెహికల్స్ హెవీ మోటార్ వెహికల్స్ ఏమైతే ఉన్నాయో వాటికి కూడా డిస్కౌంట్ ప్రకటించిన నేపథ్యంలో దాదాపుగా ఈ దెబ్బకు అంటే పోయినసారి గతంలో కూడా అంటే గత సంవత్సరం కూడా ఇలాంటి డిస్కౌంట్ ప్రకటించినప్పుడు కోట్లాది రూపాయల మనీ కూడా ప్రభుత్వ ఖజానాకు చేరింది. ఇప్పుడు కూడా దాదాపుగా మనం గమనిస్తే 300 కోట్ల రూపాయలకు పైబడి చలనాలు పెండింగ్లో ఉన్నాయి. అంటే ఇప్పుడు ఇచ్చిన ఆఫర్ తోటి అంటే ఈ జీవో తోటి పూర్తి స్థాయిలో 300 కోట్ల రూపాయల డిస్కౌంట్ పోను భారీ ఎత్తున ప్రభుత్వ ఖజానాకి ఈ డబ్బులు జమ అవుతాయని చెప్పకుండా భావిస్తున్న నేపథ్యం చూస్తూ ఉన్నాం. అలాగే దీనికి సంబంధించి ఇప్పటికే ఎవరైనా సరే ఈ చలానా తెలంగాణ ట్రాఫిక్ ఈ చలానా అని చెప్పేసి మొబైల్ యాప్ ద్వారా కావచ్చు, వెబ్సైట్ ద్వారా కావచ్చు, తర్వాత ఆర్టీ ఆఫీస్ ద్వారా కావచ్చు, ఎక్కడికైనా వెళ్ళి ఈ డిస్కౌంట్కి సంబంధించిన వ్యవహారంలో మీకున్న టోటల్ మనకి ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఒక వాహనానికి సంబంధించి మన మీద ఏదైనా ట్రాఫిక్ చలానా పడితే దాంట్లో టోటల్ బిల్లు మనకి డిస్ప్లే అవుతూ ఉంది. ఒకవేళ మనకు కనుక 10,000 రూపాయల బిల్ కనుక ఉంటే అది ఎలాంటి ఫైన్ అయినా కావచ్చు, ఎలాంటి క్రైమ్ కింద అంటే ఎలాంటి ట్రాఫిక్ వైలేషన్ అయి ఉండొచ్చు. సో అన్నిటి కలిపి కూడా టోటల్ బిల్ మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది ఈ చలానాల్లో. ఆ టోటల్ డిస్కౌంట్ మీద కనుక ఆ టోటల్
అమౌంట్కి సంబంధించిన విషయాలన్నీ కూడా మనం ఈ చలానా డిస్కౌంట్లు కనుక మనం అప్లోడ్ చేస్తే ఇమ్మీడియట్గా ఎంత పే చేయాలో కూడా ఆటోమేటిక్గా దాన్ని సాఫ్ట్వేర్ కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా ఈ డిస్కౌంట్ అనేది ఇస్తారు ప్రభుత్వం, గవర్నమెంట్ త్వరలో ఈ డిస్కౌంట్ ఇవ్వబోతా ఉందని చెప్పన్న అప్పటి నుంచి కూడా ప్రజలను కూడా చాలా యాంగ్జైటీగా ఎదురుస్తున్న నేపథ్యంలో కొద్దిసేపు క్రితమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదలైన జీవో ద్వారా ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ అవుతూ ఉంది. ఎవరైనా సరే తమ బండి మీద ఉన్న చలనాలన్నీ కూడా ఈ డిస్కౌంట్ ద్వారా రిలాక్సేషన్ పొందవచ్చని చెప్పని కూడా చాలా స్పష్టంగా ఆ జీవోలో పేర్కొనడం జరుగుతూ ఉంది. సో మొత్తంగా మనం చూస్తే ఈ జీవో ప్రకారం దాదాపుగా బస్సులకు వచ్చేసి 90%, అలాగనే ఆటోలకి 2 వీలర్కి వచ్చేసి 60%, అలాగనే హెవీ మోటార్ వెహికల్స్ సంబంధించి అంటే లారీలకు సంబంధించి కూడా దాదాపుగా 40 నుంచి 60% చలనాలు కూడా రిజెక్ట్ అవుతాయని చెప్పి తెలుస్తూ ఉంది. సో మీరు ఈ చలనా వెబ్సైట్కి వెళ్తే మీ టోటల్ అంటే దానికి సంబంధించిన ఫైన్ అనేది ఏ ట్రాఫిక్ వైలేషన్ అయినా కూడా, ఎలాంటి ట్రాఫిక్ వైలేషన్ అయినా కూడా టోటల్ అమౌంట్ మాత్రమే కౌంటబుల్గా తీసుకుంటా ఉంది. ఇమ్మీడియట్గా దానికి సంబంధించి మీరు ఎంత పే చేయాలో కూడా వెబ్సైట్లో ఆటోమేటిక్గా వచ్చే విధంగా సాఫ్ట్వేర్ని కూడా అప్డేట్ చేయడం జరుగుతూ ఉంది. మీరు డైరెక్ట్గా ఈ చలనా వెబ్సైట్కి వెళ్ళి టోటల్ పెనాల్టీ పెయిడ్ అనే విషయం కనుక మీరు ఆ వెబ్సైట్కి వెళ్ళి చూస్తే మాత్రం మీకు ఆటోమేటిక్గా దానికి సంబంధించిన ఎంత అమౌంట్ మీకు ఇప్పుడు ఎంతవరకు బిల్లు పడింది, సో మీరు పే చేయాల్సింది ఎంత అన్న విషయాన్ని కూడా చాలా స్పష్టంగా మన బండి మీద ఉన్న మన 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, 4 వీలర్ కావచ్చు, తర్వాత ఆటోలు కావచ్చు, దీనికి సంబంధించిన టోటల్ అమౌంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ దాంట్లో ఉంటుంది. దాన్ని పే అని చెప్పిన నేపథ్యంలో ఆటోమేటిక్గా మన అమౌంట్ డిడక్ట్ అయ్యి అంటే మనకు ప్రభుత్వం అఫీషియల్గా ఎంత చలనాలో డిస్కౌంట్ ఇచ్చింది, మనం ప్రజెంట్ పే చేయాల్సిన చలన ఎంత అని కూడా ఆటోమేటిక్గా డిటెక్ట్ అయ్యి మనకు ఇన్ఫర్మేషన్ వస్తున్న నేపథ్యంలో దాని కనుక పే చేస్తే మనం టోటల్ 0 పేమెంట్ కనుక పెట్టుకున్నామంటే యథేచ్ఛగా హ్యాపీగా రోడ్డు మీదకి వెళ్ళవచ్చు. ఎక్కడ ట్రాఫిక్ పోలీసులు ఆపి మన చలన వసూలు చేస్తారో, ఎక్కడ మన బండి సీజ్ అవుతుందని చెప్పని ఇక భయపడాల్సిన అవసరం లేదు. చాలా భారీ డిస్కౌంట్ల నేపథ్యంలో ప్రస్తుతం వాహనదారులు సంతోషపడాల్సిన విషయం. వాహనదారులందరూ కూడా ఎప్పుడు ఎదురు చూస్తున్న ఈ జీవో రానే వచ్చింది. మొత్తం మీద ఈ జీవోకు సంబంధించి 90 నుంచి 60% వరకు కూడా డిస్కౌంట్లు దశల వారీగా పెట్టడం జరుగుతూ ఉంది. వాహనాలను బట్టి అది బస్సులు కావచ్చు, ట్రాక్టర్లు కావచ్చు, తర్వాత హెవీ మోటార్ వెహికల్స్ కావచ్చు, 3 వీలర్లు 4 వీలర్లు, ఇలా వాహనాన్ని బట్టి వాళ్ళు డిస్కౌంట్లని కూడా ప్రకటన జరుగుతూ ఉంది. దానికి మీరు నాకు దాదాపుగా 10,000 రూపాయల ఫైన్ పడితే ఎంత పే చేయాలని చెప్పి అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా ఇప్పుడున్న ఫైన్ ఎంత, మీరు ఎంత పే చేయాల్సి వస్తుందనే విషయాన్ని డైరెక్ట్గా మీరు ఈ చలన రూపంలో తెలుసుకునే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఇది వాహనదారులందరూ కూడా ఉపయోగించుకోవాలని మనం చెప్పుకోవచ్చు. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.